షలోం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. ఫిలిపియన్స్ చాప్టర్ 4:8. ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకునుడి. వాట్ ఎవర్ ఈజ్ ప్యూర్, వాట్ ఎవర్ ఈజ్ లవ్లీ, వాట్ ఎవర్ ఈజ్ అడ్మైరబుల్, if anything is excellent or praiseworthy, think about such things. ఇతరులతో పోల్చుకొని కుమిలిపోవటం ఎంత సునాయాసంగా జరిగిపోతుందో కదా. మనకన్నా బాగా మాట్లాడినా, వేటిలోనైనా సామర్థ్యం కనపరిచినా వారిలా నేను ఉండలేదే అని అనుకుంటూ ఉంటాం. అరే, వాళ్ళు సమయోచితంగా ఎంతో షార్ప్గా మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరి మనల్ని పొందుతున్నారే అని అనుకుంటూ ఉంటాం. ఎదుటి వారిలో ఏముందో గమనించడం చాలా ఈజీ, కానీ మనలో ఉన్న శక్తిని, సామర్థ్యమును గమనించుకోకపోవటం అంతకన్నా మూర్ఖత్వం. ఇతరులతో పోల్చుకోవటం మానేసి దేవుడు మన ముందుంచిన ప్రతి అవకాశమును అందిపుచ్చుకోవటానికి రైట్ థింగ్స్ పైన ఫోకస్ చేయటం ఎంతో అవసరం. దేవా, మేము చేసే ఆలోచనలు, తీసుకునే నిర్ణయాలు మీ ప్రణాళికలు, చిత్తమును ప్రతిబింబించే విధముగా ఉండులాగున దీవించమని వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమెన్.